ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. స్వయాన దేవుడు పలుకుతున్న మాట. ఏంటా మాట? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నాడు? ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆకాశము తెరవబడినప్పుడు, బూర ఊదినబడినప్పుడు ఆయన మేఘవాహనుడై గాలి రెక్కల మీద గమనము చేస్తూ ఇదిగో ఆయన రాబోతున్నాడు. ఆయన రావడానికి సూచనలు ఏంటండి? గుర్తులేంటి? ఆయన వచ్చే కాలం ఏంటి అని ప్రశ్నించుకుంటే మనం తెలియజేస్తుంది వాక్యము. అదిగో సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు ఎర్రగా మారిపోతాడు, నక్షత్రములు రాలిపోతాయి. దేశం మీదకి దేశం, ఇంకొక దేశం మీదకి ఇంకొక దేశం, యుద్ధాలు మొదలవుతాయి. వాయా వరుసలు లేకోకుండా మనుషులు మృగాలుగా మారిపోయి ఒకరి పట్ల ఇంకొకరికి, ఇంకొకరి పట్ల ఇంకొకరికి కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషం పెరిగిపోయింది. అంతేకాదు, వాయా వరుసలు లేకోకుండా ఇష్టానుసారంగా ప్రజలు మృగాలుగా మారిపోయి మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తారు. దొంగతనాలు ఎక్కువైపోతాయి, దోపిడీగాళ్ళు ఎక్కువైపోతారు, వ్యభిచారులు ఎక్కువైపోతారు. ఎప్పుడు? ఆయన వచ్చే సమయము. మరి ఇప్పుడు బయట ప్రపంచంలో అలా జరుగుతున్నాయా, జరగట్లేదా? జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు?